నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంక ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా, అంటే ఏ విషయమైనా సరే అండి, మీరు ఒక జాబ్ రావాలని కోరుకుంటున్నారా, లేదంటే అనుకున్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా, సొంత ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా, మనీ అనేది ఇప్పటికిప్పుడు నాకు ఒక 10,000 కావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఒక శక్తివంతమైన మాటను కనుక మీరు అనుకోగలిగితే అండి, నిజంగా ఒక 2 గంటల్లోనే మనకి ఆ విశ్వం అనేది ఏదో ఒక రూపంలో మన అనుకున్న విషయాన్ని మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఇంకా ఆ శక్తివంతమైన మాట ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, జాతకం, ముఖ్య లక్షణాలు, ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వివాహం ఆలస్యం, సంతానం ఆలస్యం, భార్యాభర్తల గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, శత్రు ప్రయోగాలు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్, సినీ ఫీల్డ్, రాజకీయం, నరఘోష, నాగదోష సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాంతి పూజలు చేయబడును. 100% శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం, జన వశీకరణం, ధన వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? గురువుగారు మంచి హస్తవాసి కలిగిన వారు. ఒక్కసారి ఈ గురువు గారిని ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట. ఎవరికైతే కనుక శారీస్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకొని మన శారీస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు ఎంతగానే ఆదరిస్తారని నేను ఎదురు చూస్తున్నానండి. అంతేకాకుండా అండి, ఈరోజు చాలా స్టాక్ అనేది వచ్చిందండి. ఆ వీడియో లింక్ మీకు ఇస్తానండి. అందరూ చాలామంది కాటన్ శారీస్ కానీ, పూనం శారీస్, పట్టు శారీస్ అని అందరూ అన్ని రకాల శారీస్ అడుగుతూ ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఈరోజు కొత్త స్టాక్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఆ వీడియో లింక్ని మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది కూడా లైక్ చేయండి. ఇదే ఆదరణ నాకు ఎప్పుడూ కూడా ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి, మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం. అక్క నేను అనుకున్నది జరగలేదు, అస్సలు జరగటం లేదు, నాకు అదృష్టం లేదు, లక్ అనేది లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటామండి. కానీ అలా బాధపడాల్సిన అవసరం అనేది లేదు. మనకి పూజలు పరిహారాలు ఎలా అయితే భగవంతుడి ద్వారా మనం తెలుసుకున్నామో అలాగే ఈ విశ్వం కూడా అండి కొన్ని విషయాలని కనిపెట్టడం అనేది జరిగిందండి. అంటే అలాగా ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అండి, ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూజలు పరిహారాలు చేయలేరండి. అందువల్ల వాళ్ళు ఎక్కువగా ఏంజల్ నెంబర్స్ని, స్విచ్ వర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగా ఉపయోగించి చేయగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం అనమాట. ఈ స్విచ్ వర్డ్ నండి, అక్క నేను గనక ఇలాగనే నాకు కొంత మనీ అనేది అవసరమైందక్క, నేను ఈ స్విచ్ వర్డ్ని అనుకున్నాను, నాకు 2 అవర్స్లోనే ఆ విశ్వం నా దగ్గరికి తీసుకొచ్చింది అని. కానీ అండి, కొంతమంది జరగలేదు అని బాధపడుతున్నారు. జరగలేదు అని అనుకున్నప్పుడు మన టైం కూడా మనకి కొంచెం కలిసి రావాలి, మనం కొద్దిగా వెయిట్ చేయాలి అని అనుకోవాలే. కానీ మనకి ఇది జరగలేదే అని చెప్పి మీరు అధైర్యపడకండి ఫ్రెండ్స్. నిజంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి జరుగుతుంది. అలాంటి టైం రావడం కోసం మనం ఏం చేయాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం అండి. దానితో పాటు నమ్మకం కూడా చాలా అవసరం. అలాగే విశ్వం మీద నమ్మకంతో ఈ స్విచ్ వర్డ్ని కనుక మీరు అనుకోగలిగితే నిజంగా అండి, మీకు ఏదైతే ఒక విషయం అనుకున్నది అనుకున్నట్టుగా నాకు జరగాలి అంటే అనుకున్న టైంకి ఒక ఇంటర్వ్యూ కాల్ రావాలని కానీ, లేదంటే కనుక ఒక లోన్ అనేది శాంక్షన్ అవ్వాలని కానీ, కొంత మనీ అనేది మనకు కావాలని కానీ, మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో అది మనసులో తలుచుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒక్క 5 నిమిషాల పాటండి అనుకోగలిగితే ఖచ్చితంగా 2 అవర్స్లో మరి అనుకున్న విషయానికి తగిన గుడ్ న్యూస్ అనేది మీరు వినడం అనేది జరుగుతుందండి. ఇంతకుముందు కూడా మనం ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ని తెలియచేసాం. చాలా మందికి కూడా మంచి రిజల్ట్ అనేది దొరికింది. అలాగే శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని ఈరోజు చూపించబోతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. డివైన్ లైట్, డివైన్ ఆర్డర్ నౌ డన్. డివైన్ లైట్, డివైన్ ఆర్డర్ నౌ డన్. చాలామంది కూడా అండి, అక్క మీరు స్విచ్ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో చెప్తున్నారు, మాకు తెలుగులో చెప్పండి అని. కానీ అండి, ఈ స్విచ్ వర్డ్స్ అనేది మనకి ఇంగ్లీష్లోనే రాయబడ్డాయి కాబట్టి మీకు అర్థమైనట్టుగా డివైన్ అని తెలుగులో రాసుకోండి. డివైన్ అని మన తెలుగు అక్షరాలతో రాసుకుంటాం కదా, అలాగే డివైన్ లైట్, డివైన్ ఆర్డర్ నౌ డన్
అని చెప్పి మీరు తెలుగులో రాసుకొని దాన్ని చూసైనా సరే మీరు అనుకోవచ్చండి. ఇంకా ఒక 5 నిమిషాల పాటు మనం కనుక ఎప్పుడైతే మీకు మనీ అనేది అవసరం అవుతుందో అప్పుడు ప్రశాంతంగా అండి మీరు నిజంగా మనీ అనేది మీకు మనీ అవసరమైన ఒక విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నా అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా నాకు జరుగుతుంది అనే నమ్మకంతో ఎక్కడైనా సరే రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ మీకు మనీ అవసరమైనప్పుడు కానీ ప్రశాంతంగా ఉన్న ఏదో అనుకున్నాంలే జరగలేదు అని బాధపడకండి. నమ్మకంతో కొంచెం ఫ్రీగా ఎవరు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న సమయంలో అనుకోవడానికి ప్రయత్నించండి. 5 మినిట్స్ అండి. మీరు ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాల పాటు మనం కంటిన్యూస్గా అనుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు రిపీటెడ్గా ఎప్పుడైతే ఒక విషయాన్ని పదే పదే చేస్తూ ఉంటామో నిజంగా అండి ఎవరినైనా సరే మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నామని అనుకోండి, వాళ్ళతో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ టైం మాట్లాడంగానే మనతో క్లోజ్ అయిపోతారా? అవరు కదా. మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళ గుణగణాలు ఏంటో తెలుసుకుంటాం. అలాగే మనం విశ్వాన్ని కూడా మనం వశం చేసుకోవడానికి రిపీటెడ్గా మనం అడుగుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ అనేది మీరు పొద్దున 1 నిమిషం పాటు, మధ్యాహ్నం 1 నిమిషం అట్లాగా అనుకోండి. లేదక్క నాకు మనీ ఇప్పుడు అర్జెంటుగా అవసరం, నాకు ఒక 2 అవర్స్లోనే నేను అనుకున్నది జరగాలి అని అంటే ఆ 2 అవర్స్లోనే మీరు ఇప్పుడు ఈ రోజు రాత్రికి అనుకుంటున్నారు ఒక 9 గంటలకి, మీరు ఒక 10-11 గంటలకి ఈ రోజు రాత్రికైనా సరే తెల్లవారైనా సరే ఆ విషయాన్ని వినాలని అనుకుంటున్నారు అనుకోండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2 మినిట్స్ ఒకసారి, మళ్ళీ ఒక 2 మినిట్స్ ఒకసారి, 1 మినిట్ ఒకసారి, అట్లాగా ఒక 5 మినిట్స్ ఏంటండి, 5 మినిట్స్ కంటే ఎక్కువైనా సరే మీరు అనుకోవచ్చు. కానీ రిపీటెడ్గా చేస్తూ ఉండండి. చేస్తూ ఉన్నప్పుడే వీళ్ళేంట్రా మనల్ని వదిలిపెట్టకుండా మన వెనకాలే పడుతూ ఉన్నారు, సరే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి విశ్వం కూడా మనసు మార్చుకుంటుందంటండి. అందువల్ల ఖచ్చితంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్విచ్ వర్డ్ని చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.